కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్లో వేంచేసిన శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శారద నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం గోపూజ, శివాభిషేకం, బాలపూజ, సువాసిని పూజ, కుంకుమార్చన, చండీ హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సుహాసిని పూజ, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి కుంకుమార్చన పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతిరోజు శ్రీ కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం ఆలయంలో అమ్మవారికి ప్రదోషకాల పూజలు, విశేష హారతులు, నీరాజన మంత్రపుష్పాలు, ప్రసాద వితరణ కార్యక్రమం జరిపిస్తున్నట్లు చెప్పారు. మనం ప్రతి సంవత్సరం కూడా ఈ శరన్నవరాత్రి కార్యక్రమంలో ఒక శుక్రవారం నాడు అమ్మవారికి ఉత్సవమూర్తి కాదు, అమ్మవారికే పూరాభిషేకం చేస్తాం. కొన్ని 50-100 లీటర్ల పాలు, అలాగే పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పళ్ళ రసాలు, విశేషంగా తత్వమన్నీ కూడా ఉండి ఈ కార్యక్రమం అత్యద్భుతంగా ఉంటుంది. ఇటువంటిది చూడడమే మనం ధన్యత లభిస్తుంది మనకి. ఇలాంటిది ఎక్కడ అమ్మవారి గుళ్ళో జరిగే పూరాభిషేకం చూడడం అంటే అంత సులువు కాదు. అందులో దేవి నవరాత్రి కార్యక్రమాల్లో అంటే మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారికి కృపకి పాత్రలవుతారని నేను అనుకుంటున్నాను. అలాగే దేవాలయం ఈ కార్యక్రమాలన్నింటికీ కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చింది. కానీ అమ్మవారికి మనది కూడా ద్రవ్యం కొంత పడినట్లయితే అది చాలా గొప్ప విశేష ఫలితాలు మనకిస్తుంది. అంటే ఎవరైనా కనుక అభిషేక ద్రవ్యాలు ఎవరైనా కనుక తీసుకొస్తామనుకున్నట్లయితే నగదు రూపంలో కానీ ద్రవ్యాలు తీసుకురాని వాళ్ళు నగదు రూపంలో కూడవచ్చు, లేకపోతే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పళ్ళు, వివిధ రకాలైన పళ్ళు, సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ కూడా ఏవైనా సరే మీకు తోచినంత మనం ఇవ్వగలిగే మనకి శక్తి ఉన్నంత అమ్మవారికి సమర్పించినట్లయితే దాని ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. అది ఈరోజు సాయంత్రం తీసుకురావచ్చు, లేని పక్షంలో రేపు 7 గంటల లోపు కనుక తీసుకొచ్చే పదార్థాలను కూడా ఈ అభిషేకం దాంట్లో వినియోగిస్తారు. అంచేత మీరందరూ భక్తి శ్రద్ధలతో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి కృతార్థులవలసిందిగా ప్రార్థిస్తున్నారు.